హాయ్ స్టూడెంట్స్, నీ 2026 సంబంధించి కెమిస్ట్రీ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఓకేనా? అండ్ ఆల్సో డోంట్ స్కిప్ ద వీడియో, కంటిన్యూగా చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. వెన్ కమింగ్ టు స్క్రీన్, ఎస్, కెమికల్ బాండింగ్లో అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్లో మనకు వచ్చే బిట్స్ ఎన్ని అంటే 2 బిట్స్ వస్తాయి. క్లాస్ 11 ఎన్సీఆర్టీ ఖచ్చితంగా చదవాల్సిందే, ఎందుకంటే ఇది ఇనార్గానిక్ కాబట్టి లైన్ టు లైన్ చదవాల్సిందే. ఇది కంపల్సరీ. ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. ఇఫ్ యూ ఎంకరేజ్ మీ బై సబ్స్క్రైబింగ్, లైక్ అండ్ షేర్. ఓకే. అండ్ ఆల్సో థర్మోడైనమిక్స్, ఇది ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్ కదా. దీంట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో మనకు ఖచ్చితంగా 1 or 2 బిట్స్ ఇస్తారు, ఒక్కోసారి 3 కూడా ఇచ్చారు కూడా. ఓకేనా? సో ఇది నేను ఎలా తీసానంటే యావరేజ్ పాస్ట్ 10 years నుంచి తీసానమాట. కొన్ని ఇయర్స్ వాళ్ళు 3 కూడా ఇచ్చారనమాట. అంటే యావరేజ్ తీసినప్పుడు 1 నుంచి 2 వచ్చాయి మనకి ఇక్కడ. అండ్ ఆల్సో వెన్ కమింగ్ టు ఈక్విలిబ్రియం, ఇది క్లాస్ 11కి సంబంధించిన ఎన్సీఆర్టీ. సో ఫిజికల్ కెమిస్ట్రీ కాబట్టి మనకి ఎన్సీఆర్టీస్ థియరీ పార్ట్ కంపల్సరీ చదవాలి. అండ్ ఆల్సో న్యూమరికల్స్ కూడా థియరీలో మిక్స్ చేసి ఇస్తారనమాట. బీ కేర్ఫుల్. అండ్ ఇందులో మనకు వచ్చే బిట్స్ ఎన్ని అంటే 1 నుంచి 2 బిట్స్ ఇస్తారు. ఓకేనా? సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ చేసే బిట్స్ ఎక్కువ అడుగుతారనమాట. అవి కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్, హయ్యెస్ట్ వెయిటేజ్. డోంట్ అవాయిడ్ మాత్రం చెయ్యకండి. ఎంత టఫెస్ట్ వచ్చినా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఎలా ప్రాక్టీస్ చేయాలి నేను చెప్తాను ఈ వీడియో ఎండింగ్లో. 2 బిట్స్ వస్తాయి మనకి ఖచ్చితంగా దీంట్లో నుంచి. హైడ్రోజన్ బాండ్స్, హైడ్రోకార్బన్స్. ఇందులో ఆర్గానిక్ కాబట్టి ఖచ్చితంగా 1 or 2 వస్తాయి, ఒక్కోసారి రాకపోవచ్చు కూడా. ఓకేనా? బట్ నేను పెట్టాను ఎందుకంటే 1 బిట్ 2 బిట్స్ అని చెప్పి చాలామంది మిస్ అవుతుంటారు కదా. ఆ బిట్సే ఈజీ అవ్వచ్చు ఎగ్జామ్ పేపర్లో కదా. అందుకని చెప్పి ఏ టాపిక్ని వదలకూడదు. వెన్ కమింగ్ టు పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఇందులో మనకి ఇనార్గానిక్ పార్ట్ కాబట్టి ఖచ్చితంగా లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ చదవాల్సిందే. 2 to 3 లైన్, 2 to 3 బిట్స్ ఇస్తారు ఇందులో. ఓకేనా? లైన్ టు లైన్ చదవాల్సిందే ఎన్సీఆర్టీ. కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఇది ఖచ్చితంగా ఎన్సీఆర్టీ చదవాల్సింది. దీనికి కూడా నేను ఏదైతే ఇనార్గానిక్ అని మెన్షన్ చేశానో లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ చదవాలని చెప్పేసి నేను ప్రతిసారి చెప్పాను, మైండ్లో గుర్తుంచుకోండి. ఓకేనా? సో 2 to 3 బిట్స్ ఇస్తారు. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 2 బిట్స్ ఇస్తారు. అండ్ ఆల్సో ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ యాసిడ్స్, ఆర్గానిక్ పార్ట్ కాబట్టి ఫోకస్ ఆన్ కాన్సెప్ట్స్. ఓకేనా? మీకు ట్రిక్ చెప్తాను. ఆర్గానిక్ అయితే ఎప్పటికైనా కాన్సెప్ట్స్, మెకానిజమ్స్ అనేవి పక్కా చదువుకొని వెళ్ళాలి, అది మ్యాండేటరీ. అండ్ వెన్ కమింగ్ టు ఇనార్గానిక్ అంటే ఎన్సీఆర్టీ థియరీ లైన్ టు లైన్ చదవాలి. ఫిజికల్లో ఏం చేస్తామంటే ఎన్సీఆర్టీతో పాటు న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి, అంటే ప్రాబ్లమాటిక్ టైప్ కూడా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి. ఇట్ ఈస్ ద ట్రిక్ కాదు, ఇది అందరికీ తెలిసిందే, బట్ తెలియకపోతే నేర్చుకోండి ఇది. ఓకేనా? సో 2 బిట్స్ వస్తాయి దీంట్లో. ఆల్కహాల్స్, ఫీనాల్స్, ఈథర్స్, ఇది తెలుసు కదా, ఎవరీ గ్రీన్ టాపిక్, ఖచ్చితంగా వస్తాయి బిట్స్ అనేవి. 1 బిట్ వచ్చింది యావరేజ్ తీసింటే, పాస్ట్ 10 years తీసింటే, 2015-16 పేపర్ కూడా ఇంక్లూడ్ చేసాం దీంట్లో యావరేజ్ తీయడానికి. ఓకేనా? సో అమైన్స్ 1 బిట్ వస్తుంది. ఎలక్ట్రోకెమిస్ట్రీ ది మోస్ట్ ఇంపార్టెంట్ 1 to 2 బిట్స్ వస్తాయి. కెమికల్ కైనటిక్స్ 1 to 2 బిట్స్ వస్తాయి. సో ఇది నేను చెప్తాను ఇప్పుడు ఒరిజినల్గా ఏం చదవాలి, ఎలా చదవాలని చెప్పేసి కెమిస్ట్రీని. ఓకేనా? సో ఎన్సీఆర్టీ ఈజ్ బైబుల్ ఫర్ ఎస్పెషలీ ఫర్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, గుర్తుంచుకోండి ఈ వీడియోలో. ఓకేనా? సో 10 years పేపర్స్ని సాల్వ్ చేయాల్సిందే ఇనార్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి. అన్నీ అంటే పేపర్ సెట్టర్ అనేవాడు ఎలా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు అనేది మీకు తెలియాలి. 4 ఆప్షన్స్లో ఈ ఆప్షనే ఎందుకు ఇస్తున్నాడు, రిమైనింగ్ ఆప్షన్స్ ఎందుకు ఇవ్వడం లేదు, ఆ ఆప్షన్ రీచెక్ చేసుకోండి. ఓకేనా? సో అండ్ ఆల్సో ప్రాబబిలిటీ చెకింగ్ చేసుకోండి అనమాట. అంటే ఎలిమినేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి ఒకవేళ ఆన్సర్ రాకపోతే ఎలా బిట్స్ మీరు అటాక్ చేయాలి, టార్గెటింగ్ చేయాలి, అది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ మెయింటైన్ ఏ సపరేట్ నోట్బుక్ ఫర్ ఫార్ములాస్ అండ్ రియాక్షన్స్, ESCTs. ఫార్ములాస్కి, రియాక్షన్స్కి ఒక మంచి బుక్ పెట్టుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. అప్పుడు లాస్ట్లో ఎగ్జామ్ 1 week అనగా మీకు ఎలా అయిపోతుందంటే ఫుల్ బర్డన్ అయిపోతుంది. ఒక పక్క బయాలజీ మెమొరీ బేస్డ్, ఎంత రివిజన్ చేస్తే అంత గుర్తుంటుంది. ఒక పక్క కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, పెద్ద హెడ్ఏక్గా మారుతుంది. సో కెమిస్ట్రీకి ఫార్ములాస్ అని రెడీ పెట్టేసుకొని కాన్సెప్ట్స్ క్లారిటీగా ఉంటే కెమిస్ట్రీ న్యూట్రల్ సబ్జెక్ట్, అంత టఫ్ కాదు, అంత ఈజీనూ కాదు. అలా అని చెప్పేసి మనం దీన్ని నెగ్లెక్ట్ చేయలేము. మంచి స్కోరింగ్ కదా. బయాలజీతో సెకండ్ కెమిస్ట్రీనే స్కోరింగ్లో, ఫస్ట్ బయాలజీ అయితే. ఓకేనా? దీన్ని మాత్రం అవాయిడ్ చేయకూడదు మీరు. థియరీ
రివిజన్ అనేది అట్లీస్ట్ 1 వీక్‌కి 1 డే అన్నా చేయాలి. ఓకేనా? అండ్ సాటర్‌డేస్‌లో ఒక మాక్ టెస్ట్ రాయండి. ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్. కెమిస్ట్రీ మొత్తం 2 ఎన్‌సీఈఆర్‌టీలు కలిపి ఓన్లీ మాక్ టెస్ట్ ఆన్ కెమిస్ట్రీ రాయండి. మీకు ఏ టాపిక్‌లో వీక్ ఉన్నారు, ఏ టాపిక్‌లో స్ట్రాంగ్ ఉన్నారు అనేది కంపల్సరీ అర్థమైపోతుంది. ఓకేనా? అండ్ స్పీడ్ ఉండాలన్నమాట ప్రాక్టీస్‌లో. ప్రాక్టీస్ అందరూ చేస్తారు. ప్రాక్టీస్. ఒక యావరేజ్ స్టూడెంట్, డల్ స్టూడెంట్, ఇంటెలిజెంట్ అందరూ చేస్తారు. బట్ వీళ్ళ మధ్య తేడా ఏంటి ప్రాక్టీస్‌లో అంటే, ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఎప్పుడు లాజిక్స్ ట్రిక్స్ యూజ్ చేసుకొని తక్కువ టైంలో ఇంకో బిట్‌ని చేయాలని చూస్తాడు అదే టైంలోనే. ఈ డల్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే, ఒకే బిట్‌ని ఎలాగైనా చేయాలి అనే దాంతో ఉంటాడు. బట్ లాజిక్స్ ఏం థింక్ చేయడు. వాడు తీసుకునే టైంలో ఈ ఇంటెలిజెంట్ అనేవాడు 2, 3 బిట్స్‌కి వెళ్ళిపోయి ఉంటాడు. అందుకే మంచి స్కోరింగ్ 3 అవర్స్‌లో వాళ్ళు ఎక్కువ బిట్స్ పెడతారు. ఈ డల్ స్టూడెంట్స్ తక్కువ బిట్స్ పెడతారు, సీట్ రాదు. దిస్ ఈస్ ద రీజన్. ఓకేనా? సో డైలీ 1 అవర్ అనేది ఫార్ములా షీట్ ఖచ్చితంగా రివిజన్ చేయాలి. థియరీ పార్ట్ వీక్లీ 1 టైం రివిజన్ చేయాలి 1 డేలో. ఓకేనా? దట్ ఈస్ మోర్ ఎనఫ్. ఇది కూడా బేసిక్ ఇవి కూడా కవర్ చేయలేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఆల్సో ఒక టార్గెట్ పెట్టుకోండి. నేను ట్రిక్ చెప్తాను. 35 క్వశ్చన్స్ని ఒక 50 మినిట్స్లో క్లియర్ చేయాలనుకోండి. అంటే 1 మినిట్కి 1 బిట్ చేయాలని చెప్పి నేను చెప్పను. 35 బిట్స్ని చేయండి. అట్లీస్ట్ 35 బిట్స్ని 50 మినిట్స్లో కంప్లీట్ చేసేదట చెక్ చేసుకోండి. దట్ ఈస్ మోర్ బెనిఫిట్ ఫర్ యూ. ప్రాక్టీస్ చేయాలి ఇన్ఆర్గానిక్ మీద యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ కెమిస్ట్రీ మీద. అండ్ ఆల్సో కాన్సెప్ట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక్కసారి క్లియర్ చేసుకున్నారనుకోండి, యూ విల్ బీ ద ఛాన్సలర్ ఇన్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ పార్టే మోస్ట్ టైమ్ టేకింగ్ అండ్ ఆల్సో డిఫికల్ట్ వన్. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఆల్సో షేర్, subscribe and like the video.